వీడియో తీయాలా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్. నేను మీకు అందరికీ తెలుసు, మన క్యాంపస్లోనే అనేక సార్లు మొక్కలు నాటాను. అలాగే మీకు ఆర్డర్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మన ఇక్కడ ఇండస్ట్రియల్ కాలనీ రామచంద్ర బౌద్ధారావును తరఫున చేయడం జరిగింది. ఈరోజు మేడం గారు నిన్న అడిగినప్పుడు ఇండిపెండెన్స్ డేకి మా తరఫున కూడా పార్టిసిపేట్ అవుతామని కోరడం జరిగింది. అన్ని ఇన్సూరెన్స్ రావాలి. సో ఈరోజు సారు అందరూ చెప్పినట్టుగా 76వ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటంటే ప్రజాస్వామికంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజ్యాంగం మంది. అప్పటి వరకు ఏమున్నాయి, రాజులు ఉండేవారు. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చాం. సో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అయితే రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫండమెంటల్ రైట్స్ పొందుపరిచారు. ఇంతకుముందు మన ఎంఈఓ గారు హక్కుల గురించి చెప్పడం జరిగింది. ఆ హక్కులు ఏంటంటే ప్రధానంగా ప్రాథమిక హక్కులు చేర్చబడ్డాయి. ఇందులో అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 3వ భాగంలో చేర్చారు. అందులో ఏంటంటే సమానత్వ హక్కు ఒకటి. ఏంటది? సమానత్వ హక్కు అంటే చట్టం ముందు అందరూ సమానులే. దీనికి ఏ మత భేదం కానీ, లింగ భేదం కానీ, కులవివక్షత కానీ దేనికి తాములేదు. సో ఇది సమానత్వం. ఈ హక్కులు ఏమైనా కాలు రాస్తే చట్టాన్ని మీరు ఆశ్రయించవచ్చు. సో విద్యారంగంలో, వైద్య రంగంలో, అన్ని రంగాల్లో ఏముండాలి? సమానత్వం ఉండాలి. అలాగే ఉద్యోగంలో కూడా సమాన వేతన హక్కు ఉంది. అదేవిధంగా మహిళలకి పురుషులకు కూడా సమానంగా వేతనం పొందొచ్చు. సో ఇది. రెండవది స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కు అంటే మన భారతదేశం పరిధిలో ప్రతి పౌరుడు ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించవచ్చు. ఆ హక్కు ఉంది. నచ్చిన ఉద్యోగం చేయొచ్చు. సో ఏదైనా ఆచరించుకొని మీరు నివసించవచ్చు, నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే తన భావజాలాన్ని, ఆలోచనని వ్యక్తీకరించవచ్చు. దాన్ని వాక్ స్వాతంత్రం కూడా అంటారు, అంతేనా? సో అలాగే మూడవది బానిసత్వ నిరోధం అంటే పీడనాన్ని. ఇప్పుడు బానిసత్వం అంటే ఈ బాలికల్ని బాల కార్మిక వ్యవస్థ ఉంది పురాతన. అంటే వాళ్ళని చదువుకు దూరం చేసి పనులు చేయించేవారు. దాన్ని బాల కార్మిక నిరోధాన్ని ఇచ్చే చట్టం అన్నమాట. 14 ఏళ్ళలోపు బాలబాలికలకి నిర్బంధంగా వెట్టి చాకిరి నిరోధం. ఆ 14